సరే ఇష్టమైన హీరో ఎవరు? చెప్తున్నాను, ఇష్టమైన హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, ఆయన కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చూడాలి, ఆయన కోసం ఒక స్పెషల్ సాంగ్ వాడు, ఆయనకు డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. బోసు వాళ్లకు భూస్వాములకు, బోసు వాళ్లకు భూస్వాములకు బూజు దులపక తప్పదురా, 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 జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఈ సాంగ్ చూసిన తర్వాత పక్క మిమ్మల్ని కలుస్తారు చిరంజీవి గారు. అయ్యో తప్పకుండా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా కుదిరితే పంపిస్తాం సార్ కి. ఓకే తప్పకుండా, తప్పకుండా. ఓకే, ఎవరైనా కలిసారా హీరోస్ ని మరి? ఎన్టీఆర్ సార్ ని కలిసానండి. ఓకే, ఎన్టీఆర్ సార్ ని అండ్ దిల్ రాజు సార్ ని కలిసాను. ఎందుకు కలిసానంటే ఇప్పుడు నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ ని కలవాలి అన్న, సునీత గారిని కలవాలని అనుకున్నా. ఓకే, కలవాలనుకుని వాళ్ళిద్దరితో చెప్పా, బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి, అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్, అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నుంచున్నాం. ఆ అసిస్టెంట్ కూడా ఏమనలేరండి, వాళ్ళకి కూడా చాలా ఓపిక ఉంది, వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదైనా అంటారేమో అని అనుకున్నా కానీ ఏమి అనలా. వాళ్ళతో పాటు కార్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు, నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అలా క్యూలో నుంచున్నా. తర్వాత మియాపూర్, మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు, వాళ్ళే వాళ్ళోళ్ళే, వాళ్ళ దగ్గర ఉన్నోళ్లే మియాపూర్ వస్తే కలుస్తారంటే మియాపూర్ వెళ్ళా. మియాపూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితోనే మాట్లాడుతుంటే వెళ్ళి కలిసి ఇట్లా నన్ను చేయబట్టుకున్నారు ఎన్టీఆర్ సార్. పట్టుకొని ఏం కావాలండి, ఏం కావాలమ్మా అంటే, సార్ నాకు మీరు కూడా పాటలు పాడుతుంది కదా సార్, ఒక 5 songs పాడారు కదా, నాకు కూడా ఒక సింగర్ను కల్పించండి అంటే, ఎవరు అంటే సునీత గారు అని చెప్పా. దిల్ రాజు సార్ వస్తారు, ఆయనతో మాట్లాడిన అంటే ఆయనను పిలిచారు. సరే అబ్బాయి ఒక సింగర్ని కలవాలన్నారు అంటే, ఇంకా దిల్ రాజు సార్ వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి, ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే మాట్లాడిచ్చారు. ఆవిడతో మాట్లాడిచ్చిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు, అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు. నేను డిసెంబర్ 2010 డిసెంబర్ 8న కలిశానండి సునీత గారిని, నాకు ఇంకా గుర్తుంది. అదే కలవడం. ఏం మాట్లాడారు? ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయి, బాగా పాడు అని చెప్పారు, ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు. ఇక తర్వాత ఇంక మళ్ళీ కలవలేదు ఇప్పటి వరకు. మళ్ళీ కాల్ ఏం చేయలేరా మీరు? లేదండి, లేదు. చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో, అందుకే లిఫ్ట్ చేయాల. అట్లా అని కలిశాను, సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసాను. ప్రతి షూటింగ్కి వెళ్ళానండి. షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఏం తింటే అది పెట్టారు. నాకు అన్నం పెట్టిన సినిమా ఇప్పుడు మర్చిపోను, ఇప్పటివరకు నేను గుర్తు పెట్టుకుంటా. నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ. నేను వాళ్ళు ఏం తింటే అది. శంషాబాద్ టెంపుల్లో అంటే రామాలయం టెంపుల్లో ప్రతి షూటింగ్ అయింది. బృందావనమే కాకుండా ఫస్ట్ యజ్ఞం తర్వాత శ్రీయాంజనేయంలో నేను ఆయనను కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు. అర్జున్ సార్ 2004 ఆయనే మాట్లాడి, ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే, అవును సార్ అని అమ్మ చెప్పింది. మా మదర్ చెప్పగానే, ఈ అబ్బాయికి నోరు లేదా అంటే,
సార్ మీ పేరు ఏంటి అని అడిగా. నా పేరు అర్జున్ అని చెప్పారు. ఓకే. ఆయన చూసారు, ఇదే కిరసనాయిల డబ్బా ₹6 బిళ్ళ. ఆయన ముందే అలా వాయిస్తూ పాడా. ఓకే. ఏ సాంగ్ పాడారు? ఓకే. ఏమన్నారు మరి విన్న తర్వాత? నా పక్కనే కూర్చున్నారండి. ఇట్లా ఇటు పక్కన కృష్ణవంశీ సార్, ఇటు పక్కన నేను, నా పక్కనే ఆయన కూర్చున్నారు డబ్బా వాయిస్తుంటే. కృష్ణవంశీ సార్ కి పరిచయం చేశారు. ఓకే. ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇతనికి మనం ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. కానీ మరుసటి రోజు మళ్ళీ ఆయన రాలా. ఓకే. ఆయన రాలే. మళ్ళా 2 రోజులు వెతికాను కానీ ఆయన రాలా. ఓకే. ఏం అడిగానంటే, సార్ నేను ఎస్పి బాలు గారిని కలవాలని అడిగా. ఎస్పి బాలు గారు మెడ్రాస్ లో ఉంటారు, నీకు అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్పారు ఆయన. ఓకే. కల్పించి నీకు వేరే మంచి సింగింగ్ లో మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.